అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే అమావాస్య రెమెడీ చెప్తున్నాను. గృహయోగం, కళ్యాణం, ఇంటికి సంబంధించిన సమస్యలు, అలాగే బంగారు నగలు అనేది తాకట్టు పెడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటికి కూడా మనం ఈ రెమెడీ అనేది చక్కగా చేసుకోవచ్చు. ఇన్ని అమావాస్యలు అనేది మీరు వరుసగా 5 అమావాస్యలకు చేసుకున్నట్లయితే రోజు రోజుకి మీ సమస్యలు అనేది తరగడానికి ఈ రెమెడీ చేస్తున్నాము. వెరీ సింపుల్ రెమెడీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో మనకు కావలసిన వస్తువులు ఎల్లో కలర్ క్లాత్, రాక్ సాల్ట్, అలాగే వజకొమ్మ. అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు పిల్లలకి ఆయుర్వేదంగా యూస్ చేస్తూ ఉంటారు కదా. వజకొమ్మ కేవలం 3 వస్తువులతో అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను. అమావాస్య రెమెడీ. వీలైనంత వరకు ఎల్లో కలర్నే తీసుకోండి. వీలు కాలేదు అన్నట్లయితే రెడ్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఈ 2 కలర్లు మాత్రమే యూస్ చేయాలి. ఈ క్లాత్లో మనకి అంటే ఇంటి ఇల్లాలు గుప్పెడి ఎంత వస్తుందో అంత గుప్పెడంతా సాల్ట్, రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి. సో నెగిటివ్ ఎనర్జీని లాగడంలో సాల్ట్కి మించింది ఏదీ లేదు కదా. ఒక గుప్పెడు చాలు. దాంట్లో ఒక వజకొమ్ము అనేది ఉంచాలి. దీపం వచ్చి మీరు మెయిన్ రెమెడీ చేసే ముందు, ఇది మనకి స్టార్టింగ్ రెమెడీలో దీపం అవసరం లేదు. తర్వాత మీరు ఇది మార్నింగ్ చేసి ఈవినింగ్ టైంలో అమావాస్య గడియలు ఉన్నట్టే 10 గంటల లోపల కూడా ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు. మీకు అమావాస్య డే టైంలో మీకు ఎప్పుడు లీజర్గా ఉంటే అప్పుడు మంచి టైం చూసి ఇలా కట్టి తర్వాత మీరు మెయిన్ రెమెడీ అనేది రాత్రి 10 గంటల లోపల చేసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. లేదు అంటే స్వయం అంతా మొత్తం అంతా కూడా ఇలాగే కట్టి, అంటే ఇది మనం మెయిన్ డోర్కి కట్టాలి లోపల వైపు నుంచి. అది ఎక్కడ కట్టాలి అనేది కూడా చూపిస్తాను మీకు. సో అలా కట్టి మీరు నెక్స్ట్ మంత్ వరకు కూడా అలాగే ఉంచి, నెక్స్ట్ మంత్ అమావాస్య వస్తుంది కదా, అప్పుడు దీన్ని తీసి మనము ఏం చెయ్యాలి అనేది మెయిన్ రెమెడీ. ఇలా మొత్తం అంతా కూడా సాల్ట్ అన్నీ వేసిన తర్వాత ఇలా చేతిలో ఉంచుకోవాలి. చేతిలో ఉంచుకొని మీ కులదేవతను తలుచుకొని, మీ ఇళ్ళవేల్పు ఎవరైతే ఆ దేవుణ్ణి తలుచుకొని మీ సమస్య ఏమంటే అది చెప్పుకోవాలి. ఇంటికి సంబంధించిన సమస్యలా, లేదంటే భార్యాభర్తల సమస్యలా, లేదంటే మెయిన్ గా గోల్డ్ లోన్ లో ఉంచింటారు కదా, అలాంటి గోల్డ్ మీకు మళ్ళీ తొందరగా ఇంటికి చేరుకోవాలి. మీ బంగారు నగలు అనేది మీ కోరిక అనేది కోరుకొని ఆ కోరికని 3 సార్లు చెప్పుకోండి. దైవాన్ని తలుచుకొని 3 సార్లు ఆ కోరిక తీరిపోయినట్టు పాజిటివ్గా మీరు కోరుకొని తర్వాత దీన్ని ఒక మూటలాగా కట్టాలి. సేమ్ ఇలా ఎల్లో కలర్ మూట ఇలా కట్టి దీన్ని మీరు మెయిన్ డోర్కి కట్టాలి. మీరు పై భాగంలో బయట వైపు కాదు, లోపల వైపు కట్టాలి. మార్నింగ్ కట్టి రాత్రి సమయంలో కూడా రెమెడీ చేయొచ్చు. లేదంటే ఈ అమావాస్యకి కట్టి నెక్స్ట్ అమావాస్య అనేది కూడా మీరు రెమెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్కడ కట్టాలి అనేది చూపిస్తాను. ఈ మెయిన్ డోర్కి ఇలా గ్రిల్స్ వస్తాయి కదా, ఇలాంటి సైడ్ భాగంలో, ఇలాంటి సైడ్లో కూడా మనము నెక్స్ట్ అమావాస్య వరకు కూడా అది ఇక్కడే ఎవరు తాకకుండా ఉండాలి. లేదంటే మీరు మార్నింగ్ కట్టి రాత్రి అనేది రెమెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు రెమెడీ ఎలా చెయ్యాలి అనేది, ఇలా సాల్ట్ ఉంటుంది కదా లోపల, ఈ సాల్ట్ని మీరు వాటర్లోకి వేసేయాలి. సాల్ట్, వజకొమ్మ 2 కూడా ఒక బౌల్లో కానీ లేదంటే ఒక మగ్లో కానీ వాటర్ని పోసి అందులోకి ఈ సాల్ట్, ఈ వజకొమ్ము కూడా అందులోకి వేసేయాలి. అలాగే ఈ క్లాత్ అనేది ఉతికేసి నీట్గా రెడీ చేసి ఉంచుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మీరు ఈ రెమెడీ చేయడానికి. తర్వాత ఈ సాల్ట్ వచ్చి మనం అలాగే వాటర్లో ఉంచేయాలి. అది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత సాల్ట్ ఎలా కరిగిపోతుందో మీ సమస్య కూడా అలా కరిగిపోతుంది అనేది ఇందులోని ఆంతర్యం. తర్వాత దీన్ని మాత్రం అప్పటికప్పుడే తీసి బాగా తడి అనేది తుడిచేసి ఒక దీపాన్ని వెలిగించుకొని, ఇప్పుడు కూడా మీ కులదైవాన్ని తలుచుకొని మీ ఇంట్లో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మీరు ఎంత ఎక్కువగా కాల్చాలి అనేది కాల్చి, సో మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది వజలో. ఇలా కాలిపోయిన వజలో నెయ్యి అనేది వేసి కలపాలి. దీంట్లోకి కొద్దిగా ఒక చుక్క నెయ్యి అనేది వేసి ఎంత ఎక్కువగా కావాలంటే అంత తయారు చేసుకోవచ్చు. దీన్ని ప్రతిరోజు కూడా మీరు నెక్స్ట్ అమావాస్య వచ్చే వరకు కూడా మీ సమస్య కంప్లీట్గా పోయే వరకు కూడా
ఇది చేసుకోవచ్చు. ఇది ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి కావాలి అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఏ సమస్యకైనా కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్కువగా గోల్డ్కి సంబంధించిన దాంట్లో మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. ప్రతిరోజు మీరు కుంకుమ ధారణ, విభూది ధారణ ఎలా చేస్తారో అలాగే ఈ కావు అనేది మనకి హోమాల్లో కూడా చేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు మనం వజలో మంత్ అంతా కూడా మీరు సమస్య కోసం కట్టిన వజ కొమ్మలో చేసిన కావు ప్రతిరోజు కూడా మీరు ఏ కోరిక మీద కోరుకున్నారో ఆ కోరికను తలుచుకొని ప్రతిరోజు కూడా నుదుటి పైన ధరించండి. మనకి మెయిన్ రెమెడీ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మనము సాల్ట్ని వాటర్లోకి వేసేయాలి, క్లాత్ని ఉతికి ఆరవేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ రెమెడీ అనేది ఫ్రెష్గా ఇంకోటి కట్టి ఉంచి సేమ్ ప్లేస్లో ఈ వజని మీరు కాల్చి ఇంట్లో అందరూ కూడా ధరించవచ్చు. ఎక్కువగా ఏ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు కంపల్సరీ ధరించుకోవాలి. 3 నెలలు కానీ లేదంటే 5 నెలల్లో మీ సమస్య అనేది రోజు రోజుకి తరిగిపోతూ ఉంటుంది. లేడీస్కి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చాలా మంది గోల్డ్ లోన్లో ఉంది అని బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యూజ్ అవుతుంది ఈ రెమెడీ. సో కులదైవాన్ని బాగా తలుచుకొని మీరు రెమెడీ అనేది చేసుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.